బ్రహ్మజ్ఞానవాస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతులైన మన పూర్వీకులు. శూద్రునికి జన్మించిన వాడు శూద్రుడు కాగలడు కాని బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం. వేదము, పురాణాలు, స్తృతులు, స్మృతులు కూడా ఇదే మాట చెబుతున్నాయి. బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండుసార్లు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భము నుండి జరిగితే రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మ వల్ల శూద్రత్వం లభిస్తే కర్మ వల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడిగా పుట్టడం గొప్ప కాదు, బ్రాహ్మణుడిగా జీవించడం గొప్ప. సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మము ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి. సమస్త బ్రాహ్మణ కులానికి గాయత్రీ మంత్రాన్ని రచించి చెప్పిన విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులములో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి గౌరవించే శ్రీరాముడు బ్రాహ్మణ కులములో జన్మించినవాడు కాదు. శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు. బ్రాహ్మణులు అనే మాట బ్రాహ్మణ్ అంటే యజ్ఞం అనే పదము నుండి వచ్చింది. యజ్ఞాలు చేసేవారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలాగే బ్రహ్మ అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని చెప్పుకోవచ్చు. వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడు అనే అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి తదుపరి జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ ఉండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం, తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. బ్రాహ్మణ వంశములో పుట్టిన వారంతా బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని మాతృలు అని, వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని బ్రాహ్మణులు అని, బ్రాహ్మణోచితమైన షట్కర్మలను ఆచరించే వారిని స్తోత్రీలని, 4 వేదాలను అధ్యయనం చేసిన వారిని విద్వాంసులు, అనూచానులు అని, ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకున్న వారిని భ్రూణులు అని, ఎప్పుడు ఆశ్రమంలోనూ అరణ్యములోనే ఉండేవారిని ఋషికల్పులు అని, రేతస్ఖలనం లేక సత్యప్రజ్ఞులైన వారిని ఋషులు అని, అఖండ భారతదేశములోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి ఉన్నారు. ఉత్తర భారతదేశంలో పంచగౌడులుగా, దక్షిణ భారతంలో పంచద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు భారతావనికి ఆవల ఉన్న దేశాలలోనూ ఉన్నారు. నేపాలులో బహునులుగా, మయన్మార్లో పన్నలుగా వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని 3 ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులలో తెలుగువారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరిని తెలుగు బ్రాహ్మణులు అంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు, మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు 10 వరకు ఉన్నాయి. వారిని తెలగాన్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణకమ్మలు, వేగినాడు, తొట్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ 10 తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే మరో విభాగాన్ని నియోగులు అంటారు. వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజంలో అందరూ తమ తమ జ్ఞానానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్రసహితమై కర్మకాండలలో తోడ్పడుతూ ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని వైదికులు అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞ కార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ ఉంటారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏకవేద పాలకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాఠవాలకు లభించిన బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మిగిలిపోయాయి. వైదికుల నుండి విడిపోయి ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు నియోగులు. వీరిలో నందవరీక, ఆరువేల, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి, నియోగులని రకరకాల ఉపశాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం కరణీకం. మంత్రి పదవులాంటి లౌకిక కార్యాలలో రాజులచే నియోగింపబడిన వారిని అర్థం. పౌరోహిత్యం వృత్తి కాకుండా లౌకిక ఉద్యోగాలపైన ఆధారపడిన వారే నియోగులు.
వీరిలో 6,000 నియోగులనేది పెద్ద ఉపశాఖ. అయితే వీరు 6,000 గ్రామాలకు చెందినవారు, 6,000 గ్రామాలు నియోగింపబడిన వారు అనే విషయం ఇతమిద్దంగా తేలలేదు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాథమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందించినవే. కాకతీయుల పాలన కాలంలో 6,000 మంది బ్రాహ్మణులను స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించినందువల్ల వారికి 6,000 నియోగులన్న పేరొచ్చిందంటారు. మరో కథనం ప్రకారం మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ్య కాలానికి తరువాత తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి ఉండవచ్చు, లేదా వేంగి చాళుక్యుల కాలములో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంతవరకు వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు మంత్రంగా మంత్రిత్వ శాఖల నిర్వహణకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి ఉండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జనహితం, జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం. బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకోకూడదు. బహుభార్యత్వాన్ని కలిగి ఉండకూడదు. సుఖాభిలాష ఉండరాదు. పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం చేయకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశ ప్రయాణం చేయకూడదు. ఇతర దేశ ఆహార పదార్థాలు భుజించకూడదు. ఇతర సంస్కృతిని, అన్యదేశ వస్తువులను ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితులలోనూ కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్ధం చెప్పకూడదు. ధనాన్ని, సుఖాలను అభిలాషించకూడదు. స్త్రీల వంక నిశితంగా చూడకూడదు. తాను అభ్యసించిన వేద విద్యను ధనాశకు ఉపయోగించరాదు. ప్రాణులను కర్రతో కాని, రాయితో కాని కొట్టకూడదు. ఏ విధమైన వ్యాపారాలు చేయకూడదు. గోష్పాదం లేకుండా ఉండకూడదు, అంటే పిలక. సినిమాలు, నాటకాలు మొదలైనవి చూడకూడదు. సర్వజన శాంతి సుఖాల కోసం దేవుడిని ప్రార్థించాలి. దైవ ప్రార్థనల్లో తన స్వార్థం విడిచి జనాహితాన్ని కోరాలి. మనసు, మాట, శరీరం, పని లోహితార్థమై ఉండాలి. నేల మీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి. బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించాలి, నమస్కరించాలి. ధార్మిక లక్షణాలున్నవారు ఎవరైనా బ్రాహ్మణులే. భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడిని సుబ్రహ్మణ్యం అని పిలిచేవాడు. బ్రాహ్మణ్యం కుల సంకేత పదం కాదు, గుణ సంకేత పదం. వేదాలు స్మృతి, స్మృతులుగా భావిస్తారు. ఆధునిక బ్రాహ్మణ సంప్రదాయం వీటి ప్రబలమైన ఆధారములతోనే ఆధునిక బ్రాహ్మణ సాంప్రదాయం పరిగణింపబడుతుంది. స్మృతులలో 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మాత్రమే కాకుండా వాటికి సంబంధిత బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు కలిగి ఉన్నాయి. బ్రాహ్మణులు అనేవారు 19వ శతాబ్దపు యూరోపియన్ హిందూ మతం విద్యార్థుల ద్వారా ఇరాన్, తూర్పు యూరేషియా లేదా మధ్య ఆసియా ఆర్యన్ వలసదారుల్లోని భాగంగా ఉండేవారని విభజిస్తారు. సుమారు సామాన్య శక పూర్వం 2600 సంవత్సరాలలో వారి ప్రాథమిక మతం, ఆరాధన ఆధారమైనటువంటి పశుపతిని ఆరాధిస్తున్నవారు వారిని దక్షిణ దిశగా స్థానిక జనాభా పంపించేసింది. పశుపతి అంటే శివుడు. శివుడిని ఆరాధించే వారిని దక్షిణ దిశగా స్థానిక జనాభా పంపించేశారు. ఆర్యన్ బ్రాహ్మణులు వివిధ సమూహాల మధ్య కార్మిక, వారి ప్రత్యేకతలను అనుసరించి కులాలు అని ఒక విభాగం ద్వారా వారికి అత్యంత గౌరవం కేటాయించి అనుసరించారు. ఈ యూరోపియన్ పండితుల ప్రకారం వారు హిందువులు మూఢ మత సంప్రదాయాలకు కుల వ్యవస్థ యొక్క మూలంగా వయస్సు, రోజు అని లేకుండా ఆధునిక రోజుల్లో ఇప్పటి వరకు జీవించి ఉన్నదని వర్ణించారు. 1931 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం బ్రాహ్మణుల సంఖ్య మొత్తం 9% భారతదేశంలో ఉన్నదని లెక్కించారు. బ్రాహ్మణులు ఉత్తరప్రదేశ్లో అనేక మంది ఉన్నారు. అక్కడ వారి రికార్డు జనాభాలో 15%గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2% కంటే తక్కువగాను, తమిళనాడులో 3% కంటే తక్కువగాను ఉన్నారు. కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు జనాభాలో 0.7% ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా దాదాపుగా ఇదే శాతం మంది ఉన్నారు.
2001 జనాభా లెక్కల ప్రకారం బ్రాహ్మణులు భారతదేశంలో 9% కంటే తక్కువగానే ఉన్నారు. బ్రాహ్మణ పూజారులు, ఉపాధ్యాయులు బ్రాహ్మణ అత్యధిక ఆధ్యాత్మిక జ్ఞానం సాధించాలనే నిమగ్నమై వేదాలు, వివిధ శాఖలు అధ్యయనం చేస్తారు. బ్రాహ్మణ పూజారికి హిందువుల దేవాలయాలు, ఇళ్లల్లో మత ఆచారాలు, వేదాలు, పవిత్రమైన ఆచార కఠినమైన శిక్షణ తర్వాత అధికారం ఒక వ్యక్తికి ఆపాదించడం, మానవులు, దేవుని మధ్య సంబంధం వంటివి బాధ్యతతో కూడినవి. సాధారణంగా కుటుంబ వృత్తులు, వ్యాపారాల వంటివి వారసత్వంగా సంక్రమిస్తాయి. అర్చకత్వం దాని గురించి 5 సంవత్సరాల వయసులో ఉపనయనం అనే మతదీక్ష ద్వారా విద్యార్థి జీవితాన్ని సరైన పరిచయం తర్వాత చిన్ననాటి నుండి వేదాల ఆచరణలో సంవత్సరాలు తరబడి అధ్యయనం అవసరం ఉంటుంది. ఇలాంటివి బ్రాహ్మణ మత కుటుంబాలలోనే వారసత్వంగా ఉపయోగిస్తారు. బ్రాహ్మణుడిగా ఉన్నందుకు కావలసినవి 5. బుద్ధుడి సమయంలో తూర్పు భారతదేశంలో బ్రాహ్మణుడిగా ఉండడం కోసం 5 అవసరాలు ఉన్నాయి. వర్ణము లేదా బ్రాహ్మణ స్థితి కుటుంబం 2 వైపులా ఉండాలి. అంటే తల్లి తండ్రి ఇద్దరు బ్రాహ్మణులయ్యే ఉండాలి. వారికి జన్మించిన వారే బ్రాహ్మణుడు. అలాగే జాతి. 3వది మంత్రము. 4వది శీలము లేదా ధర్మం. 5వది పాండిత్యం. ఈ 5 ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఈ 5 బ్రాహ్మణుడికి ఖచ్చితంగా ఉండాలి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములలో స్మార్త బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నారు. అనగా స్మార్త బ్రాహ్మణుల యొక్క అనుచరులు జగద్గురు ఆదిశంకరాచార్యులకు చెందిన అనుచరులు అని చెప్పుకోవచ్చును. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని స్మార్త బ్రాహ్మణులను 2 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. వైదిక బ్రాహ్మణులు, నియోగులు. వైదిక బ్రాహ్మణులు వేదాలు నేర్చుకొని పఠిస్తారు. నియోగులు ఆయా రాజులు వీరిని అధికార స్థానాలలో నియమించేవారు. తెలుగు బ్రాహ్మణులలో జగద్గురు మధ్వాచార్యులు తత్వశాస్త్రమైన ద్వైత సిద్ధాంతమును అనుసరించేవారు కూడా ఉన్నారు. వారిని తెలుగు మధ్వ బ్రాహ్మణులు అని అంటారు. వీరు ఆంధ్ర ప్రాంతంలోని కోస్తాంధ్ర ప్రాంతంలోను, అలాగే రాయలసీమ యొక్క కర్నూలు, అనంతపురం జిల్లాలలోనూ కేంద్రీకృతమై ఉన్నారు. తెలుగు బ్రాహ్మణుల యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో వైదికి బ్రాహ్మణులు అనేవారు వైదికి వెలనాటి బ్రాహ్మణులుగాను, ఆ తర్వాత మరింతగా వృద్ధి చెంది వెలనాట్లు, వేంగినాడ్లు, మొలకనాట్లు, కోసలనాట్లు తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజింపబడ్డారు. ద్రావిడ అనే శాఖ ఆంధ్రప్రదేశ్కు వలస వచ్చిన తమిళ బ్రాహ్మణుల ద్వారా ఏర్పడింది. ఆరామ ద్రావిడులు మరొక ఉపశాఖగా ఏర్పడింది. నియోగి శాఖ తదుపరి నియోగులు, 6000 నియోగులు, కణ్వులు ఇతర ఉపశాఖలుగా ఏర్పడ్డారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు నుండి విశిష్టాద్వైతము అనుసరించే జగద్గురు రామానుజాచార్యుడు అనుచరులైన శ్రీ వైష్ణవం ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయింది. వీరినే శ్రీ వైష్ణవులు అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.